అందరికీ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానంలో చాలా మంది బలైపోయినటువంటి అధికారులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు. ప్రస్తుతానికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి అధికారులైతే ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, వేరే వాళ్ళకి ఎవరో జరగట్లేదా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఈ 2019 తర్వాత కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చారు. వీళ్ళందరూ కక్షపూరితంగా వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వీళ్ళందరికీ కక్షపూరితంగానే వీళ్ళని లోపటేస్తున్నారు. సో ఇలాంటి వ్యాఖ్యలు అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు చేస్తున్నట్టు మనందరికీ తెలుస్తున్న విషయం అది. ఎందుకంటే ఏ ట్విట్టర్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసిన ఎమ్మటే ఫస్ట్ వచ్చే కామెంట్స్ ఏంటంటే ఇవే ఉంటాయి. కక్షపూర్తి చర్యలు, కక్షపూర్తిగానే అరెస్ట్ చేశారని. మరి 2004లో ఈ కూటమి ప్రభుత్వం లేదు కదండి. 2014 వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే లేదు కదా. 2014లో కూటమి ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సైలెంట్గానే ఉన్నారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సపోర్ట్ చేశారు తప్ప కూటమిలో మెంబర్ కింద లేదు. సో 2019లో తను వ్యక్తిగతంగా అంటే తను పర్సనల్గా తీసుకున్న ఒక టార్గెట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా సపరేట్గా పోటీ చేసిన పరిస్థితి మనందరం చూసాం. మరి 2004 నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి సహకరించిన వాళ్ళు కానీ, ఎందుకంటే ధనదాహానికి సంబంధించి కానీ, సో తన ఏదైతే డబ్బు సంపాదించాలనే ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానికి సంబంధించి కానీ, లేదా ఏ ఇతర కార్యక్రమాల గురించి కానీ ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అటు రాజకీయ నాయకులు, ఇటు ఇండస్ట్రియలిస్టులు, అలానే ఇటు పనిచేస్తున్నటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కేసుల చుట్టే తిరుగుతూ ఉన్నారు. సో చాలామంది బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అందరి మీద కేసులు పెడుతుంది, ఇదంతా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళు ఏంటంటే కుట్రపూరితంగా టార్గెట్ చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు అనే అంశాన్ని ప్రస్తావించుకుంటూ వస్తున్నారు కదా. మరి 2004 నుంచి ఇవన్నీ ఎక్కడ లేవు కదా. అయినా సరే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ కోర్టులు పాలయ్యారు. సో కోర్టుల చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్నారు. కొంతమంది అయితే కంప్లీట్గా వాళ్ళే చరిత్రనే లేకుండా పోయింది. ఎగ్జాంపుల్గా సత్యం రామలింగరాజు గురించి. ఆయన ఒకప్పుడు సత్యం కంప్యూటర్స్ అంటే ఎంత గ్రాండ్గా ఉండేది, అసలు ఎలా ఉండేది సత్యం కంప్యూటర్స్ అంటే. ఇప్పుడు ఆయన ఎక్కడైనా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో మ్యాట్రిక్స్కి సంబంధించినటువంటి వారు కానీ, అరవిందోకి సంబంధించినటువంటి వారు కానీ, హెట్రోకి సంబంధించినటువంటి వారు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి అయితే మనందరికీ తెలిసింది. మరి ఇప్పుడైతే సరే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని మనందరం మాట్లాడుతున్నాం కదా. మరి 2004లో వీళ్ళు లేరు కదా. 2004కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తనయుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి నుంచి సహకరిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు నమోదయ్యే ఉన్నాయి. సో ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా కోర్టుల చుట్టూ తిరిగారు, జైలు పాలయ్యారు, వాళ్ళ జీవితాలు కూడా రోడ్డును పడేసుకున్నారు. ఎగ్జాంపుల్గా అప్పటికి సంబంధించినటువంటి ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు, రామ్ గోపాల్ గారు, సో వీళ్ళందరూ ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది. సో అప్పుడు అవన్నీ చూసాం కదా మనందరం. సో తర్వాత ఇండస్ట్రియలిస్టులుగా ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు, సత్యం రామలింగరాజు గారు, కొన్నివేల ప్రసాద్ గారు, సో వీళ్ళందరి పరిస్థితి కూడా జైలు పరిస్థితి. వీళ్ళందరి జీవితాలు కూడా జైల్లోనే గడిచాయి. ఎందుకనంటే వీళ్ళకి సహకరించినటువంటి వారు అప్పట్లో ఉన్నట్టు విజయసాయి రెడ్డి గారు కూడా ఈయనతో పాటు ఉండి జైలుకి వెళ్ళిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా జైలు పాలై ఉన్నారు. సో ఆ టైంలో వీళ్ళ మీద కేసులు ఉన్న టైంలో ఈ కూటమి ప్రభుత్వం లేదు కదా. 2019 తర్వాత ఆయనకి లేదా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎవరెవరైతే సహకరించారో వాళ్ళందరి మీద కూడా కేసులు పడ్డాయి. సో అప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా, ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక ముంబై నటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి మీద కేసులు పెట్టిన పరిస్థితి మనం చూసాం. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే తప్పు చేస్తే ఎక్కడున్నా సరే, ఏ మూల ఉన్నా సరే ఖచ్చితంగా దాని ప్రతిఫలం అయితే ఉంటుంది. తప్పు జరిగినప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా వస్తాయి. సో మనం మాట్లాడేటప్పుడు లేదా మనం చేస్తున్నప్పుడు తప్పు రైట్ మనకైతే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్లో సత్యం రామలింగరాజు గారు కంప్లీట్గా లేరు, మొత్తానికి హైడ్ అయిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు ఆయన కేసులు ఇంకా అలానే నడుస్తూ ఉన్నాయి, తన బాధితులు ఇంకెప్పటికీ తిరుగుతూనే ఉన్నారు, ఇవంతా జరుగుతున్నాయి కదా. దానికి కానీ కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? సో మ్యాట్రిక్స్ ప్రసాద్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే కేసీఎం ఇప్పుడు నిన్ననో మొన్ననో లేదా ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనో పెట్టిన కేసు అయితే కాదు కదా. ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగినటువంటి కేసు కదా. సో ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఎంతసేపు కుట్రపూరిత చర్యలు, కుట్రపూరితంగానే కేసులు పెట్టారు, ఎంతసేపు ఇదే అంశాన్ని మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి నుండి సన్నిహితంగా ఉన్నవాటి వారు, అప్పటి నుంచి సన్నిహితంగా తనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తను సంపాదించినటువంటి అవినీతి అక్రమార్జనకి సపోర్ట్ చేసినటువంటి వారు, అప్పుడు గనులకు సంబంధించినటువంటి శాఖ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, సో వీళ్ళందరి మీద కూడా కేసులు పడ్డాయనంటే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పెట్టిందేనా? ఎందుకు ఈ కోణంలో చూడట్లేదు? ప్రతి ఒక్క అంశాన్ని చూడండి. ఎందుకనంటే 2019 తర్వాత 19కి ముందు కూడా 2 కోణాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మొన్న అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ గారు కానీ,
ఆయన 2019 ముందు 2019లో టీడీపీ పార్టీ ఎప్పుడైతే రాలేదో అంతకు ముందు వరకు టీడీపీలో ఉన్నారు. అప్పుడు ఎందుకు వల్లభనేని వంశీ గారికి ఎలాంటి కేసులు కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ ఎందుకు జరగలేదు? 2019 తర్వాతే ఎందుకు జరిగాయి? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు కానీ కొడాలి నాని గారికి కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. సో వాళ్ళు ఎప్పుడు ఒక ఏదైతే టీడీపీకి సంబంధించి పార్టీలో ఒక మంచి స్టార్ క్యాండిడేట్గానే ఉండేవాళ్ళు. కానీ 2019 తర్వాత ఏం జరిగిందని అంటే వాళ్ళు కూడా ఇంకా వ్యక్తిగత దోషాలను మొదలుపెట్టారు. రోజా గారు కూడా టీడీపీలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడినట్టు మనం చూసామా? ఇలాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడైనా పెట్టినట్టుగా మనం చూసామా? కానీ తర్వాత ఎందుకు ఇలాంటివన్నీ వచ్చాయి? డైరెక్ట్గా ఏంటది, నీకు ఎంత ఏజ్ వచ్చింది, నువ్వు ఆయన ఏం చేయలేవు, నీకు లైఫ్ టైం ఇస్తాను, నీకు లైఫ్ టైం ఇస్తాను, ఇంకో 40 ఏళ్ళు ఇస్తాను, నీకు ఇప్పుడు ఆల్రెడీ 50-55 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 40-45 ఏళ్ళు ఇస్తాను, నువ్వేం చేయగలవో చెయ్యు, ఇంకొంచెం ఏంటంటే ఏం చేయలేరు, ఏం పీకలేరు, ఇలాంటి వర్డ్స్ కూడా మాట్లాడిన పరిస్థితి. మరి 2019 ముందు కానీ అంతకు ముందు కానీ రోజా గారు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అంటే ఇక్కడ మనం నడిపించే నాయకుడు ఎలా అయితే ఉంటాడో వాళ్ళు వెనక నడిచే వాళ్ళు కూడా అదే దారిలో వెళ్తారు, అదే ధోరణిలో ఉంటారు. ఆయన్ని మెప్పు పొందడం కోసం, ఆయన్ని మెప్పించడం కోసమో, ఆయన్ని హైప్ చేయడం కోసమో మాట్లాడే మాటలే తప్ప ఇవన్నీ ఎవరికి వ్యక్తిగతంగా వచ్చినవి కాదు. కానీ తప్పు అయితే జరిగింది. మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాము, ఎందుకంటే మన ఇంట్లో కూడా అందరూ ఉన్నారు కదా. అదే రోజా గారు ఒక రోజు నా పిల్లల్ని ఎట్లా అంటున్నారు, నా పిల్లల్ని ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి కెమెరాల ముందు ఏడ్చిన పరిస్థితి కూడా చూసాం. మరి మనం మాట్లాడుతున్నప్పుడమ్మా, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారి పిల్లలు కూడా అదే పరిస్థితి కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది కదా. ఇవన్నీ ఆలోచించాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎందుకు ఆలోచించలేకపోయారు? ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అది చేశారు, అన్యాయంగా ఇది చేశారు. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు, లేకపోతే పేరు నాని గారు, వీళ్ళందరూ కూడా గతంలో ఎన్నో టైమ్స్ నుంచి ఉన్నారు కదా. ఎన్నో టర్మ్స్ నుంచి అయితే వీళ్ళు ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు, రాజకీయాల్లో ఉన్నారు, గెలుస్తున్నారు, ఓడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిగత దోషాలను జరగలేదు కదా. కానీ ఇప్పుడే ఎందుకు జరిగాయి? 2019 తర్వాత 2024 మధ్యలోనే ఎందుకు 5 ఏళ్ల పాటు ఇంత దారుణంగా జరిగాయి? ఈ కోణాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ఎవరైనా దీని గురించి ఒక మాట అన్నారు అని అంటే ఖచ్చితంగా ఇలా జరిగిపోయిందని చెప్పి ఇమీడియట్గా మూకోముడిగా పడిపోయి దాడి చేయడమే తప్ప, సో ఖచ్చితంగా మనం కూడా తప్పు మాట్లాడాము, మనం కూడా తప్పుదారిలో వెళ్ళాము అనే అంశాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? సో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకనంటే చేసిన తప్పు ఎప్పటికీ పోదు. అప్పుడు వ్యక్తిగత దూషణలు చేసినటువంటి ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా లోపడేయడం జరుగుతూ ఉంది. సో వ్యక్తిగత దూషణలు అని అంటే నార్మల్గా నీకు నేను తిట్టడం, నాకు మీరు తిట్టడం అనే అంశం కాకుండా ఇంకా దారుణంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే ఇంట్లో కొంచెం ఎడ్యుకేటెడ్ పిల్లలు లేదా ఎడ్యుకేటెడ్ పేరెంట్ ఉన్న వాళ్ళ ఇంట్లో టీవీలో ఆపేసిన పరిస్థితి. సో వాళ్ళు ప్రెస్ మీట్లు చూసే పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఈ మాటలే ఉంటాయి, ఇలాంటివే ఉంటాయి అనే అంశాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఎవరెవరైతే పాల్పడ్డారో అధికారులు కానీ లేదా పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు, మరికొంతమంది అయితే కోర్టులోకి హాజరయ్యి వాళ్ళ కేసులో నమోదైన వాటి గురించి తిరుగుతున్నారు, మరికొంతమంది ఎప్పుడు కేసులు పడతాయో మా మీద అని భయపడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా కనుమరుగైపోతున్నారు, ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియట్లేదు. సో కొన్ని కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మేము అప్పుడు తప్పు చేశామని భావించినటువంటి వ్యక్తులు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, కొన్ని తెలంగాణలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. సో అప్పుడు మాట్లాడిన వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ భార్యలు కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఎప్పుడు పోలీసులు వస్తారో తెలియదు, ఎవ్రీ సెకండ్ టెన్షన్తో బతుకుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఎల్లకాలం ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి ఏంటంటే మీరు ఎక్కడున్నా వదిలిపెట్టం, మీరు ఎంత దూరంలో ఉన్నా సరే తీసుకొస్తాం, మీరు మర్రి చెట్టు త్వరలో దాక్కున్న పిట్టని ఏదైతే చిలక పిట్టని తీసుకొస్తాం అలా తీసుకొచ్చి మేము ఏం చేయాలో చేస్తామనే అంశాన్ని చెప్తున్నప్పుడు ఆ విషయం అయితే తెలుసు కదా ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని. మరి అదే అంశాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పాటించలేకపోయారు? కనీసం మీ లీడర్లు అలా మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించిన పరిస్థితి కూడా ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండి ఆయన నవ్వుతున్నారు తప్ప దాన్ని ఖండించట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే స్తుతి మించుతుంది లేదా ఇదంతా ప్రజలందరూ చూస్తారు అనే అంశాన్ని అసలు ఎందుకు ఎక్కువ ఆలోచించలేకపోయారు? అసలు ఎక్కువ కాదు కదా, అసలు బిల్కుల్ జీరో. దాని గురించి అసలు ఆలోచించిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. సో అప్పుడు చేసినటువంటి తప్పులన్నిటికీ ఇప్పుడైతే కర్మ అనుభవిస్తున్నారు. సో ఒక్కొక్కరి ఇంట్లో ఎవరైతే అప్పుడు మాట్లాడినటువంటి అధికారులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లలు భయపడుతున్నారు, తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఏ కేసులు వస్తాయో, ఎన్ని కేసులు పెడుతున్నారు, ఏ విషయం తెలియకుండా. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాతనే
వాడికి సంబంధించినటువంటి యాక్షన్ ఉంటుంది. సో ఈ అంశాన్ని అయితే చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడున్న నాయకులు కానీ గతంలో పనిచేసిన నాయకులు కానీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే వ్యక్తిగత దోషాలకు పోకండి. ఒకరి మెప్పు కోసం మీరు ఆ రోజు సంకలు జరుచుకొని ఈ రోజు వచ్చి జబ్బలు జరుచుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మీరు అందరూ ఆయన మెప్పు కోసం ఏదేదో మాట్లాడారు, ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంట్లో వాళ్ళకి టెన్షన్, మీకు టెన్షన్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి సమాజానికి ఏదైనా చెప్పాలి లేదా సమాజం గురించి ఏదైనా మాట్లాడాలని అంటే కరెక్ట్గా ఏ అంశం గురించి మాట్లాడాలో ఆ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి దూషణలు చెప్పడం వల్ల, దూషణలు చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అసలు ఏమైనా ఉంటాయా బెనిఫిట్స్? ఎంతసేపు ఏదో పదవి వస్తుంది, 4 మాటలు ఆయన తిట్టామనుకో పదవి వస్తుంది. ఆ పదవి వచ్చిన తర్వాత ఎన్నేళ్ళు ఉంటుందండి పదవి? జీవితాంతం ఉండిపోతుందా? మీరేమైనా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకొని వచ్చి ఉన్న వల్ల కాదు కదా. జీవితాంతం మీకు ఆ పదవి ఉండడానికి, తర్వాత రిటైర్మెంట్ రావడానికి. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికి ఏంటనే ప్రజలు సమాధానం చెప్తూనే ఉంటారు. సో ఈ అంశం అయితే అందరూ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.